అందరికీ నమస్కారం అండి. నేను ఫస్ట్ సారి రొయ్యల బిర్యానీ వండుతున్నాను. రొయ్యల కర్రీలు అవన్నీ కనుక ఇంతవరకు పాత వీడియోలో ఉన్నాయి. ముందుగా అంటే నేను నెయ్యి లేకుండా కనుక ఏ బిర్యానీ కానీ లేదా పలావ్ కానీ తయారు చేయలేనండి. నెయ్యి ఉంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి అండి. రొయ్యల్ని బాగా అక్కడ షాప్ దగ్గర కొన్నప్పుడే క్లీన్ చేసి తీసుకొచ్చారనమాట. నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నడుము మీద నరాలు అవన్నీ తీసేసి క్లీన్ చేసి కొంచెం ఉప్పు పసుపు కారం వేసి ఇలాగా మ్యాగ్నేట్ చేశానండి. 1 గంట అవుతుంది. ఇదేమో ఓల్ మసాలా అనమాట. ఇది బిర్యానీ మసాలా అంటాం కదండి. ఈ రోజుల్లో బిర్యానీ మసాలా అంటే తెలుసండి. అడుగునేమో కొంచెం ధనియాలు లేవండి. ధనియాల పౌడర్ ఉంటే కొంచెం వేసాను. బియ్యం ఏమో కొంచెం ముందే నానబెట్టాను. 1 అరగంట అవుతుందండి. ఇంకా నేను కర్రీ కూడా వండుతున్నాను, బిర్యానీ కూడా వండుతున్నానండి. అందుకే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు 2 రకాలుగా కోసుకొని పెట్టాను. ఇదేమో బిర్యానీకి అండి, ఇదేమో కర్రీలోకి. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కి తయారు చేశాను. ఇంకా బిర్యానీ ఆకు ఇదిగోండి, పక్కనే మన మూకుడు ఉంది. ఇంకా తయారు చేస్తానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసి నెయ్యి పోసేసానండి. స్టవ్ కింద మంట పెట్టాను అనమాట. ఇదిగోండి నెయ్యి వేసేసాను. నెయ్యి మరిగిన తర్వాత బిర్యానీ ఆకులు వేస్తానండి. ఫస్ట్ బిర్యానీ ఆకులు వేసానండి. తర్వాత ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేస్తాను. బాగా ఎర్రగా యాగనివ్వాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే కనుక బాగా వేగిపోయినాయండి. మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అలా అయితే వేగిపోయినాయండి మొత్తం. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఇది కూడా వేగిన తర్వాత హోల్ గరం మసాలా ఉంది కదండి, పౌడర్ చేశాను. ఆ పౌడర్ కూడా వేస్తాను. ఇంకోండి నేనైతే బిర్యానీ మసాలా అయితే ఎప్పుడు కానీ పౌడర్ చేస్తానండి. ఎట్లాగా వేట్లుగా విడివిడిగా వేసేస్తే అవి అన్నంలో బిర్యానీలో ఏంటో చిరాకుగా ఉంటాయండి నాకైతే. ఇలా వేస్తే ఫ్లేవర్ కూడా ఎక్కువగా యాడ్ అవుతుంది అన్నమాట. అందుకని ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్ కూడా వేసేస్తాను. అయితే ఆల్రెడీ ఉప్పు కారం పసుపు కొంచెం వేసాం కదండి. ఇది మసాలాలోకును బిర్యానీలు ఇప్పుడు వాటర్ పోస్తాం కదండి, రైస్కి సరిపడా కొంచెం కారం కొంచెం పసుపును కొంచెం ఉప్పు వేసానండి. ఇది కూడా కొంచెం వేగిపోతే రొయ్యలు వేసేస్తాను. మసాలా కూడా వేగిపోయిందండి. ఇప్పుడు రొయ్యల ముక్కలు వేస్తాను. బాగా కలిపేసిన తర్వాత బాగా రొయ్యలు ఉడకాలండి. బిర్యానీలో కన్నా కుక్కర్లో పెడితే కొంచెం ఫాస్ట్గా ఉడికిద్ది, కానీ నేను మాత్రం విడిగా వండుతున్నాను కదా, రొయ్యల ముక్కలు బాగానే ఉడకాలండి. ఉడికినాక హాట్ వాటర్ పెట్టుకుంటాను, ఎసరు పోస్తానండి. రొయ్యలు అయితే బాగా ఉడికిపోయినాయండి. ఉప్పు కారం అన్నీ మసాలా అన్నీ బాగా పట్టింది. ఇవ్వండి నీళ్ళు కూడా మరిగిపోతున్నాయి. ఈ హాట్ వాటర్ తీసుకొచ్చి ఇక్కడ ఎసరులాగా పోతాడనమాట. ఆల్రెడీ కూరలైనా ఏదైనా బాగా ఉడికిపోయినాక దాంట్లో చల్లటి నీళ్ళు పోసామనుకోండి ముక్కలు గట్టిగా అయిపోతాయి.
ఉడకనట్టుగా అయిపోతాయి అనమాట. అందుకే వేడి నీళ్ళు పోసామనుకోండి ఇక్కడ ఏమవ్వదు అనమాట, మరుగుతాయి. ఈ ఎసరు మరిగిన తర్వాత ఇంకా వేడి నీళ్ళు లేండి, తొందరగానే మరిగిపోద్ది. మరిగిపోయిన తర్వాత బియ్యం వేసేస్తానండి. ఇప్పుడే కావాలంటే కొంచెం టేస్ట్ చూసుకుంటే ఉప్పు సరిపోయిందో లేదో చేసుకుంటే సరిపోయిద్దండి. మూత పెట్టేస్తాను. ఇదిగోండి, ఎసరైతే కనుక బాగా మరిగిపోతుంది. ఇప్పుడు బియ్యం వేసేసుకుంటాను. బియ్యం కూడా ఒక అరగంట సేపు నానబెట్టానండి. ఇవన్నీ కనుక ఉడికేపాటికి గంట అయిపోయింది. ముందు ఒక అరగంట ముందు నానబెట్టాను, తర్వాత ఏమో ఇప్పుడు ఇవన్నీ ఉడికి ఎసరు మరిగేపాటికి కొంచెం టైం పట్టిందండి. కొంచెం నిదానంగానే చేశాను. నేను వేసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మొత్తం వేసేసాక. బియ్యం వేసిన తర్వాత ఇట్లాగా బాగా తెరలే వరకు ఇట్లా పెద్ద మంట పెట్టుకోవాలండి. తర్వాత మీకు చూపించడం కోసం మూత తీసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఇదిగోండి వాటర్ తెచ్చాను. ఈ వాటర్ వెయిట్గా వస్తుంది అనమాట. ఇలా పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు మంట కూడా తగ్గించేస్తానండి, సిమ్లో పెడతాను. ఇప్పుడు నిదానంగా ఉడికిద్ది అన్నమాట బిర్యానీ అనేది. ఇదిగోండి ఒక పక్కన రొయ్యల కూర కూడా వండుతున్నాను, తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి రొయ్యల బిర్యానీ అయితే గనక ఉడికిపోయింది. నేను మధ్యలో కొంచెం వాటరు అట్లాగా వస్తే ఒకసారి కలిపానండి, ఇంకా అప్పుడేమో వీడియో తీయలేదు. ఇదిగోండి రొయ్య ముక్కలు. ఈ నడుము మీద నరాలు తీస్తాం కదా, అందుకే ఇట్లాగా రౌండ్గా ఇలాగ వస్తున్నాయి అన్నమాట. నడుము మీద నరాలు తీస్తే ఇలా వస్తున్నాయండి. నడుము మీద ఇట్లా ఉచ్చులుకున్నట్టుగా వస్తున్నాయి. బిర్యానీ అయితే కనుక రెడీ అయిపోయిందండి. కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇదేమో చేపల కూర అన్నమాట. తలకాయలోను 2 నడుము ముక్కలు ఉంటే ఇలాగా చేశానండి. చిన్న కుండలో పెట్టాను అన్నమాట, దాకలో. రొయ్యల బిర్యానీ నంచుకోవడానికి రొయ్యల కర్రీ అన్నమాట. ఇంకా కొత్తిమీర వేస్తే అయిపోయిద్దండి. చేప తలకాయలు 2 నడుము ముక్కలు ఎడలపు దాంట్లో పెట్టామనుకోండి, తలకాయ ఏమో మొలగదు, పులుసు ఏమో ఎక్కువ కావాల్సి వచ్చేది. తక్కువ కూరకు ఎక్కువ పులుసు ఎందుకని ఇలా చిన్న దాంట్లో పెట్టుకుంటే పులుసు ఇలా నిండా వచ్చింది, తలకాయ కూడా ఉడికిద్ది అనమాట. అందుకే ఇలా పెట్టానండి. నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఇట్లాగా ఎర్రగా ఎగాలంటే ఒక మంచి పద్ధతి అండి ఇది. నేను పొద్దున్నే మా రొయ్యలు వాటితో పాటు ఈ చేపల ముక్కలను కూడా కొంచెం ఉప్పు కారం పసుపు వేసి మ్యాగ్నేట్ చేశానండి. కొంచెం 4-5 గంటలు, ఈ వంటలన్నీ అయ్యేపాటికి 4-5 గంటలు పట్టిందండి. అంతవరకు చేశానమాట. తర్వాత సిమ్లో పెట్టేసి ఇట్లాగా ఒక అట్ల పెనం తీసుకున్నానండి. సిమ్లో పెట్టేసి ఇలాగ వేపుతున్నాను. ఉడకటానికైతే కాసేపు ఇట్లాగా మూత పెట్టానండి. మూత కూడా పెట్టాను. మూత పెడితే ఇది కొంచెం పెద్ద ముక్కలు కదండి, లోపల కండ కూడా ఉడికిద్ది అనమాట. అందుకే మూత పెట్టాను. ఒకసారి అటు ఇటు తిప్పాను, అందుకని బాగా ఎర్రగా వేగినాయండి. ఇవాళ వెరైటీలు ఇంక ఇంతేనండి. చేపల ఫ్రై, చేపల పులుసు. ఇంకా ఇక్కడ మూతలన్నీ ఇక్కడ స్టోర్ అయిపోయినాయండి. ఇదిగోండి రొయ్యల కూర, ఇంకా రొయ్యల బిర్యానీ అన్నీ వేడివేడిగా ఉన్నాయండి. రండి భోజనానికి మా ఇంటికి, భోంచేద్దరు కానీ. ఇదైతే నేను బుధవారం వండుతున్నానండి. వీడియో మరి ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు. వీలు కుదిరితే తినేటప్పుడు అయితే అట్లా వంటలు వీడియోలు ఇవన్నీ మా వారు పెట్టొద్దు అంటారండి. దిష్టి తగిలిద్ది, అలా పెట్టకూడదు అంటారు. తినేటప్పుడు కూడా కొంచెం కుదిరితే తీస్తాను. నా వీడియోలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.
ఇంతవరకు నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.